చాలా చాలా టేస్టీగా ఉండే దొండకాయ నిలువ పచ్చడి ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా దొండకాయని శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని తడేం లేనప్పుడు ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని బౌల్లో తీసేసుకుందాం. 300 గ్రాముల దొండకాయ ముక్కలకి 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఆవపిండి, పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఈ కారం అంతా దొండకాయ ముక్కలకు పట్టేలాగా మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం. 2 టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. ఇత్తనాలు ఏమి లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకొని దొండకాయ పచ్చడికి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 4 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుందాం. రెండో రోజుకి పచ్చడి ఊరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.